2 లక్షలు నాన్న. ప్లీజ్ నాన్న, నేను మిమ్మల్ని ఇంకేం అడగను నాన్న. ఆలోచిస్తున్నారేంటి నాన్న? కార్తీక్, నేను చస్తే ఎవరైనా 2 లక్షలు ఇస్తారంటే చెప్పరా, నీకోసం ఇప్పుడే చచ్చిపోతాను రా. ఒరే సత్యం, మావయ్య ఎందుకురా అలాంటి మాటలు మాట్లాడుతున్నావు? నన్నేం చేయమంట? అయితే మీరు నాకు డబ్బు ఇవ్వరు కదా? లేదు కార్తీక్, ఆ షాప్ ఓనర్ దగ్గర ఒక 2-3 రోజులు టైం అడుగు. ఎలాగైనా డబ్బు అరేంజ్ చేద్దాం. మీరు చెప్తే నేను అస్సలు నమ్మను. ఆ మాట మా నాన్న చెప్పానండి. నాన్న, అతను ఖచ్చితంగా 2-3 రోజులు టైం ఇవ్వడం. వెళ్ళి అతని కాళ్ళు పట్టుకునైనా ఈరోజు నైట్ వరకు టైం ఇమ్మని అడుగుతాను. మీరీలోగా డబ్బు రెడీ చేయండి నాన్న, లేకపోతే పెద్ద గొడవ చేస్తాను నాన్న. అమ్మా అక్షయ, ఏంటమ్మా వీడు ఇలా మాట్లాడుతున్నాడు? నాకేం చేయాలో అర్థం కావడం లేదమ్మా. రండి మోహన్ రామ్ గారు. ఏంటి ఇక్కడ నిలబడ్డారు? లోపలికి వెళ్ళలేదా? అదేం చెప్పమంటారులేండి, కొత్త ఇంజనీరు చాలా ఓవర్ చేస్తున్నాడు. బిల్స్ పాస్ చేయమని అడిగితే రూల్స్ మాట్లాడుతున్నాడు. మీరే ఎలాగైనా మా ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించాలి. నువ్వు ఒకటివి, నా ప్రాబ్లంకే సొల్యూషన్ దొరక్క వీడి చుట్టూ సూట్ కేసు పట్టుకుని చక్కర్లు కొడుతున్నాను. ఇక మీ ప్రాబ్లమ్స్ గురించి నేనేం చేయను? ఏంటండి మీరనేది? కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్టు నా బిల్ పాస్ చేయించుకోవడం కుదరక వీడి పై అధికారి వరకు వెళ్ళొచ్చాను. కానీ వీడికి కమిషనర్ దగ్గర గుడ్ ఇంప్రెషన్ ఉంది. కాబట్టి వీడిని మనం ఏమీ చేయలేము. మనమే కాస్త తగ్గి ముందుకెళ్ళాలి. ఏం చేద్దాం? మీకే ఈ పరిస్థితి ఉంటే ఇక మా పరిస్థితి గోవిందా. సరే ఉండండి, వెళ్ళి మాట్లాడొస్తా. ఓకే సార్, అది నేను చూసుకుంటాను. రే స్వామినాథ, నీ గురించే వస్తున్నా. లక్కీగా నువ్వే ఎదురొచ్చావు. చెప్పండి సార్. మీ సార్ని కలవాలి. అది సర్లే, నీతో పని అవ్వదు కానీ నేనే వెళ్తాను. ఉండండి సార్, నేనే వెళ్ళి చెప్పొస్తాను. ఒరే మామా, ఏంట్రా? మోహన్ రామ్ వచ్చాడ్రా. అపాయింట్మెంట్ ఇచ్చావా? ఇచ్చాడ్రా. సరే రమన్. ఓకేరా. సార్ వెళ్ళండి సార్. ఏం జరుగుతుందో ఏంటో. నమస్తే రాజా సార్. నమస్తే, కూర్చోండి. ఓ థ్యాంక్ యూ. చెప్పండి. మీరు చెప్పినట్టు టెండర్లో ఉన్న రూల్స్ ప్రకారం ఆ స్కూల్ బిల్డింగ్ రెనోవేషన్ పక్కాగా చేశాను. కాబట్టి మీరింకేమీ ఆలోచించకుండా నా బిల్ పాస్ చేసేయండి. ఏంటి అలా చూస్తున్నారు? నా బిల్పై సైన్ చేయండి. చేశానని మీరు వచ్చి చెప్తే నేను సంతకం పెట్టేయాలా? నేను మళ్ళీ ఒకసారి విజిట్ చేసి రీఇన్స్పెక్షన్ చేయాలి. అప్పుడే మీ బిల్స్ పై చెక్ చేసి సైన్ చేస్తాను. మిస్టర్ టి రాజశేఖర్ గారు, దయచేసి నేను చెప్పేది నమ్మండి. మీరు చెప్పినట్టు అంతా పర్ఫెక్ట్గా చేశాను. నన్ను నమ్మి సంతకం పెట్టండి. మిస్టర్ మోహన్ రామ్, మంచోళ్ళని నమ్మడానికి ఆలోచించే కాలం ఇది.